Hello beautiful souls, welcome back to my channel Pooja D26. ఈరోజు మన వ్లాగ్ ఏంది అంటే నేను ఫ్యామిలీతో లంచ్కి అయితే వెళ్తున్నాను అండ్ ప్లేస్ నేమ్ ఏందో తెలుసా, జాతర. నాకు నేమ్ చూడగానే చాలా మంచిగా అనిపించింది, అంబియన్స్ కూడా బాగానే ఉంది నేను అనుకుంటున్నాను. బట్ యాక్చువల్లీ రియాలిటీ ఏంటి అని చెప్పేసి ఏంటంటే అక్కడికి వెళ్తే మనకు తెలుస్తుంది. యాక్చువల్లీ నేను ఆన్లైన్లో చెక్ చేసినాను, బాగుంది. నేను నేమ్ కూడా చాలా మంచిగా అనిపించింది, డిఫరెంట్గా ఉంది కదా, యూనిక్గా అనిపించింది. అండ్ తెలంగాణ స్టైల్ జాతర అవన్నీ ఉంటే డిఫరెంట్ ఉంటుంది కదా. చూద్దాం, సంక్రాంతి ముందే వెళ్తున్నాను, అక్కడ ఇంకేమైనా ఉంటాయా ఎక్స్ట్రాగా చూద్దాము. అండ్ ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ రెస్టారెంట్ లొకేషన్ వచ్చేసి రోడ్ నెంబర్ 36 జూబ్లీహిల్స్లో ఉంది. ఎగ్జాక్ట్గా కృష్ణపట్నం ఆపోజిట్లో ఉంటుంది. అండ్ నేను వెళ్ళింది వచ్చేసి సంక్రాంతి ముందట, సో ఆ వైబ్స్ చాలా డిఫరెంట్గా ఉంది. చాలా లేట్ అయిపోయింది అనమాట వీడియో అప్లోడ్ చేయక. అండ్ రంగోలీ, లైక్ సంక్రాంతి టైం అంటేనే రంగోలీ కదా, సో రంగోలీ వేసి ఉండే. అండ్ లోపల కూడా చాలా మంచిగా అనిపించింది, కైట్స్తో అంతా కూడా డెకరేట్ చేసి ఉండే. అంబియన్స్ అయితే నాకు మస్తు నచ్చింది. మేబీ సంక్రాంతి టైంలో కైట్స్తో చేసినారు అనుకుంటా, బట్ డిఫరెంట్, మేబీ వేరే టైంలో వేరేలాగా ఉంటుండొచ్చు. అండ్ ఇక్కడ బయట చూసి ఏంది చిన్నగా ఉందేమో అని అనుకున్నాను, బట్ లేదు, ఇది జస్ట్ వెయిట్ చేసే వాళ్ళకి కొంచెం సిట్అవుట్ ఏరియా లాగా ఇచ్చినుండే, అంటే లోపల రష్ ఉన్నప్పుడు. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత అంబియన్స్ చాలా మంచిగా అనిపించింది. కంప్లీట్గా విలేజ్ థీమ్లో ఉంది, వాల్స్ అన్నీ కూడా విలేజ్ థీమ్లో పెయింటింగ్స్ వేసి ఉండే. అండ్ పైన వచ్చేసి సంక్రాంతి టైం అనేమో ఫుల్ కైట్స్తో డెకరేషన్ చేసి ఉండే, మస్తు అనిపించింది. అండ్ బయట చూసి చిన్నగా అనుకున్నా కానీ లోపల మంచిగా చాలా స్పేషియస్గా ఉంది. ఈ ప్లేస్కి ఏంటంటే మనము ఫ్రెండ్స్తో అయినా వెళ్ళొచ్చు, ఫ్యామిలీస్తో అయినా వెళ్ళొచ్చు, లేదంటే కపుల్స్ వెళ్ళొచ్చు. అట్లా మంచిగా ఎవరితో అయినా సరే మంచిగా వెళ్ళి టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఫ్రెండ్స్కి కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్కి కానివ్వండి, ఎవరికైనా పార్టీ ఇవ్వాలనుకుంటే లైక్ ఇది ది బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకు అని అంటే వీళ్ళకి ప్రైవేట్ లాబీస్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్కి పార్టీస్ ఇచ్చినప్పుడు కొంచెం బయట ఉంటుందని డిస్టర్బెన్స్ ఉంటుంది, లేదా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు కూడా కొంచెం ప్రైవసీ కావాలి అనుకుంటే లాబీస్లో ఏంటంటే మీకు అసలు డిస్టర్బెన్సే ఉండదు, కొంచెం ప్రైవసీ అనేది ఉంటుంది. మీకు అక్కడికి ఏం ఆర్డర్ చేసుకున్నా ఎట్లోకి వాళ్ళు తెచ్చిస్తారు. సో ఇది పక్కా మీరైతే ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఒక్కటే లాబీ కూడా లేదు, 2 లాబీస్ కూడా ఉన్నాయి. అండ్ చూడండి, మీరు కూడా ఇక్కడ కనిపిస్తుంది మీకు. సో ప్రైవసీ అయితే లిటిల్ బిట్ పక్కా ఉంటుంది. అండ్ మీరు పక్కా ఎంజాయ్ కూడా చేయొచ్చు. కొంచెం ప్రైవసీ ఉంటే ఎవరైనా ఎంజాయ్ చేస్తారు కదా, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కొంచెం బయట ఉండడం ఇష్టం లేని వాళ్ళకి. నేను ఇక్కడ వీళ్ళ కిచెన్కి కూడా వెళ్ళిన ఉండే, ఒకసారి అడిగినాను, నాకు ఎందుకో చూడాలనిపించింది కిచెన్ని. సో అడగంగానే ఓకే అన్నారు. నార్మల్గా అయితే రెస్టారెంట్స్లో అసలు కిచెన్కి చాలామంది అలౌ అయితే చేయరు, ఎందుకంటే కొంచెం డౌట్ అయితే వస్తుంది కదా వాళ్ళకి, మంచిగా లేకపోతే బయటకి ఇంపోర్టర్ అవుతుందో ఏందో అని చెప్పేసి. సో వీలైతే అట్లా ఏం లేదు, అడగంగానే ఓకే అన్నారు. వెళ్ళి చూసిన తర్వాత నాకు కూడా మంచిగానే నీట్గా అనిపించింది, హైజీన్ అయితే మెయింటైన్ చేసి ఉండే. ఆల్మోస్ట్ వీళ్ళకి ఒక 50 మెంబర్స్ ఆఫ్ షెఫ్స్ ఉన్నారంట, ఇండియన్కి ఒకరు, చైనీస్కి, అట్లా సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా ఏ డిపార్ట్మెంట్కి వాళ్ళు, అట్లా ఉండే. అండ్ హైజీనిక్ అయితే అనిపించింది. అండ్ ఇక్కడ ఒక్కొక్క ఐటమ్ అనేది చాలా డిఫరెంట్గా ఉన్నాయి, నేమ్స్ కూడా. అసలు నేను మెనూ కార్డ్ చూసేసరికి షాక్ అయిపోయినాను, ఏంటివన్నీ నేమ్స్ అని చెప్పేసి. అండ్ ఇంకా అక్కడ ఎట్లా ఎంజాయ్ చేసినాం అనేది మీరు కంప్లీట్గా వీడియో చూసేయండి. వద్దు తలకాయ వద్దులే, బోటి పాత బస్తీ పాయా అది. వీళ్ళు సజెస్ట్ కూడా చేస్తారు కావాలంటే. వెళ్ళంగానే కాంప్లిమెంటరీగా జలేబీ అండ్ ఆల్సో పాపడాలు ఇచ్చినుండే. నేను ఇక్కడ మెనూ కార్డ్ చదివే లోపే మా వాళ్ళు ఆర్డర్ చేసేసినారు, అండ్ ఆర్డర్ కూడా వచ్చేసింది. అండ్ మేము ఇక్కడ ఆర్డర్ చేసుకున్న ఐటమ్స్ వచ్చేసింది అంటే సూప్స్లో వచ్చేసి మటన్ మరగ ఒకటి, అండ్ పాత బస్తీ పాయ షోర్బా. అండ్ స్టార్టర్స్ విషయానికి వచ్చేసరికి ప్రాన్స్లో పాలకులు రొయ్యల వేపుడు, అండ్ చికెన్ విషయానికి వచ్చేసరికి కోటప్ప కొండ కోడి వేపుడు అయితే ఆర్డర్ చేసుకున్నాం. అండ్ ఆల్సో మటన్ విషయానికి వచ్చేసరికి రెడ్డమ్మ మాంసం వేపుడు. మసాలా టేస్ట్ కంప్లీట్గా డిఫరెంట్ అనిపించింది. అథెంటిక్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ టేస్ట్ అయితే బయట రెస్టారెంట్స్లో మనం ఆర్డర్ చేసుకున్న దాంట్లో కంపేర్ చేస్తే మాత్రం చాలా డిఫరెంట్గా ఉండే. చికెన్, మటన్, ప్రాన్స్. మంచి ఇంత స్లో మోషన్ లేకపోతే ఎట్లా.
మెయిన్ కోర్స్లో మేము ఆర్డర్ చేసుకున్న ఐటమ్స్ వచ్చేసి ఏంటంటే గోల్కొండ కోడి పులావ్, బగారా రైస్, పండు మిర్చి కోడి పులావ్ అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మన తెలంగాణలో ప్రతి ఒక్క ఇంట్లో మ్యాక్సిమం చేసుకున్న ఐటమ్ జొన్న రొట్టె అండ్ దానికి కాంబినేషన్ వచ్చేసిందంటే స్పెషల్ కోడి కూర అంట. ఇక్కడ స్పెషల్ అంటే తీసుకున్నాము. అండ్ టేస్ట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే నాకు మెయిన్ కోర్స్ కన్నా ఎందుకో ఏంటంటే నాకు స్టార్టర్స్ మంచిగా అనిపించింది. నాకు ఇక్కడనే కదా, నాకు ఎక్కడైనా సరే ఎందుకో ఎక్కువ స్టార్టర్సే ఇష్టం నాకు. సో సేమ్ అట్లాగే ఇక్కడ కూడా నాకు స్టార్టర్స్ నచ్చినాయి, ఎందుకంటే అక్కడ ఫ్లేవర్ చాలా మంచిగా అనిపించింది. బయట దాంతో కంపేర్ చేసి ఇక్కడ స్టార్టర్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. అండ్ జొన్న రొట్టె అండ్ కోడి కూర కాంబినేషన్ ఆబ్వియస్లీ బాగానే ఉంటుంది, అందరికి నచ్చుతుంది కదా. ఇంట్లో అయితే జొన్న రొట్టె తినమంటుంది, మేము తింటాం, నువ్వు తినవు జొన్న రొట్టె. నా గురించి చెప్తున్నా నేను. మటన్ చికెన్ కదా, ఏదో తిందాము అని చెప్పేసి హాఫ్ రొట్టె పెట్టుకున్నా కానీ నాకు అస్సలు తినబుద్ధి కాలేదు. నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా రొట్టెలు అంటే అంత పెద్దగా ఏం ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకొకటి అసలు మా ఇంట్లో డైలీ చేస్తుండే, బట్ అస్సలు తినకపోతుండే. ఇంకా ఏదో ఇక్కడ ట్రై చేద్దాం ఎట్లుంటుంది టేస్ట్ అని చెప్పేసి పెట్టుకున్నా, అస్సలు నాకు పెద్దగా టేస్ట్ అనిపించలేదు. సో ఇంకా అది వదిలేసేసి రైస్ పెట్టేసుకున్నాను అనమాట. పులావ్స్ ఆర్డర్ చేసుకున్నాం కదా అవి. బగారన్నం ఫ్లేవర్ఫుల్ ఉంటుంది అనుకుంటా. అదే రైస్ కాంబినేషన్ యాక్చువల్ అది. ఆర్డర్ చేసుకున్న ఐటమ్స్ ఎట్లా మిస్ అవుతుందని చెప్పండి, అందుకని చెప్పేసి అన్ని రైస్ ఐటమ్స్ కూడా టేస్ట్ అయితే చేసినాను. ఇక్కడ ఇది వచ్చేసి కోడి పులావ్ అండ్ ఇది టేస్ట్ కూడా బాగుండే, లైక్ ఫ్లేవర్ఫుల్ అనిపించింది. బయట దాంట్లో కంపేర్ చేస్తే టేస్ట్ వైజ్ అయితే చాలా యూనిక్ అనిపించింది. మేబీ వీళ్ళ మసాలా వల్లనో ఏంటో తెలియదు కానీ టేస్ట్ వైజ్ అయితే కొంచెం డిఫరెంట్ అయితే అనిపించింది. అండ్ దీని తర్వాత పచ్చిమిర్చి కోడి పులావ్ కూడా అది కూడా ట్రై చేసిన, అదైతే ఇంకా డిఫరెంట్గా అనిపించింది. మేబీ దాంట్లో గోంగూర కూడా ఏమైనా యాడ్ చేసి ఉంటారు, మేబీ దానివల్ల అయ్యి ఉండొచ్చు. అది కూడా టేస్ట్ చాలా డిఫరెంట్ అనిపించింది. టేస్ట్ అయితే బాగుంది, మీరు కూడా ఒకసారి అయితే పక్కా ట్రై చేయాల్సిందే అనమాట. ప్లేస్ ఇట్లాంటిది అనమాట. ఇది మసాలాస్ మేబీ వాళ్ళే ప్రిపేర్ చేస్తారనుకుంటా, అందుకే డిఫరెంట్ అనిపించింది నాకైతే. అండ్ ఇది కంప్లీట్ అవ్వకముందే మా వాళ్ళు డెజర్ట్స్ కూడా ఆర్డర్ చేసేసినుండే అనమాట. అండ్ డెజర్ట్స్ విషయానికి వచ్చేసరికి అసలు ఒకటి ఆర్డర్ అవుతుండే, అది అసలు నాకు అస్సలు నచ్చదు. లిటరలీ ఐ హేట్ డెజర్ట్స్. నాకు ఎందుకో మిల్క్ ప్రోడక్ట్స్ లైక్ డైరీ ప్రోడక్ట్స్ అస్సలు నచ్చదు. బట్ ఇంకా ఇక్కడ వీళ్ళు వాళ్ళ స్టాఫ్ వాళ్ళు నించొని వచ్చి టేస్ట్ చేయండి అంటే ఒక స్పూన్ పెట్టుకొని చూసినాను. లిటరలీ నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు అది తినాలా బయట పడేలా ఏం అర్థం కాలేదు. వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఇట్లా డైరెక్ట్ మింగేసినా కానీ అస్సలు నచ్చలేదు నాకు అసలు. బట్ టేస్ట్ వైజ్ బాగుందంట, బట్ నాకైతే నచ్చలేదు. ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీరే చూసేయండి డైరెక్ట్గా. పూజకి డెజర్ట్ నచ్చితే అందరికి నచ్చినట్టే. సీతాఫల్ అది ఆ డెజర్ట్ నాకు నచ్చలేదు కానీ మరీ అంత వర్స్ట్ అయితే లేకుండే కానీ ఇట్ వాజ్ ఓకే. కస్టర్డ్ అదేంది ఏ ఫ్లేవర్ కరెక్ట్ చెప్పురా? సీతాఫల్ ఫ్లేవర్ అది. అవును సీతాఫల్ యూనిక్ ఉంది ఫ్లేవర్. వన్ బిగ్ బైట్. కొంచెం డిఫరెంట్. అంత అయిపోయింది ఇంకా చూడు. వీళ్ళందరూ తినేసారు. టోటల్ బిల్ వచ్చేసి మాకు 5 మెంబర్స్కి 4,448 రూపీస్ అయితే అయ్యింది. 5 మెంబర్స్ మంచిగా ఫుల్గా అయితే తిన్నాము, మరి నార్మల్గా ఏం తినలేదు, మంచిగానే తిన్నాము. అండ్ ఎక్స్పెన్సివ్ అయితే అట్లా ఏం లేదు, అండ్ అట్లా అని చెప్పేసి మరీ తక్కువ ఏం లేదు. ఫుడ్కి తగ్గట్టు ప్రైస్ కూడా ఉండే అనమాట. అట్లా అయ్యింది మా లంచ్ అనేది మా ఫ్యామిలీ మెంబర్స్తో. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.